ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి పనిచేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రకటించిన 2 రోజులకే ఆధిపత్య పోరు మళ్లీ మొదలైంది. ఫ్లెక్సీ వార్తో జగిత్యాల రాజకీయాలు హాట్ గా మారాయి. జీవన్ రెడ్డి ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడం వివాదాన్ని రేపింది. తనను జగిత్యాల నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారంటూ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాజా పరిణామాలు జగిత్యాలలో ఉత్కంఠ కలిగిస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. జగిత్యాలలో అసలు ఏం జరుగుతోంది? మా కరెస్పాండెంట్ విఘ్నేష్ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. విఘ్నేష్, చెప్పండి. చూస్తున్నాం మనం సంజయ్ కుమార్ వర్సెస్ జీవన్ రెడ్డి ఫైట్ చూసాం. కొంతవరకు జీవన్ రెడ్డిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ అధిష్టానం. కానీ దానికి భిన్నంగా నియోజకవర్గంలో పరిస్థితి ఉన్నట్టు కనబడుతోంది. రాజకీయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నట్టుగా అంతర్గత పోరు ప్రారంభమైంది. ఈ క్రమంలోనే మనం చూసాము గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా జరిగిన రాజకీయాలు. ఆ తరుణంలో జీవన్ రెడ్డి అలకపూనడము, గాంధీ భవన్లో కూడా మెత్తబడకపోవడంతో ఢిల్లీ బాట పట్టడము, ఆ తర్వాత సంప్రదింపుల తర్వాత ఆయన కొంత కూలవడం మనం చూసాం. అయితే ఆ ఫైట్ అనేది, ఆ కోల్డ్ వార్ అనేది ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఒక 3 రోజుల క్రితం చూస్తే కనుక జగిత్యాల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫోటో లేకపోవడం, అదేవిధంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేరిట పోటాపోటీగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫోటో లేకపోవడంతో మొత్తంగా ఒక కలకలం రేగింది. దాంతో మళ్ళీ ఒకసారి రాజకీయ వాతావరణం జగిత్యాల్లో పూర్తిగా కొంత హాట్గా మారిన పరిస్థితి. అయితే అదే పరిస్థితులు ఇంకా పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే నిన్న బుడగజంగాల కాలనీలో 2 రోజుల తర్వాత చేయబోయే బోనాలకు సంబంధించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫ్లెక్సీలను వాళ్ళ అభిమానులు అదేవిధంగా అక్కడ స్థానికులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వాటిని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అయితే ఆ సమయంలో అక్కడికి వచ్చిన జీవన్ రెడ్డి మున్సిపల్ సిబ్బందిని ఎందుకు తొలగించారని చెప్పేసి అడిగితే తమ టౌన్ ప్లానింగ్ అధికారి తేజస్విని ఆదేశాల మేరకే తొలగించామని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి. దాంతో ఆయన వెంటనే ఆమెకు ఫోన్ చేయడము, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని చెప్పేసి హెచ్చరించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అదే సమయంలో ఆయన ఫోన్లో మాట్లాడిన తర్వాత బయట మాట్లాడుతూ నన్ను ఇంకా కొన్ని రోజుల్లో ఒక జగిత్యాల నుంచి పంపించేస్తారేమో అని చెప్పేసి ఒక ఆవేదన భరితంగా మాట్లాడిన మాటలు కూడా మొత్తంగా జగిత్యాల పాలిటిక్స్ను మన కళ్ళ ముందు ఉంచుతున్నాయి. ఈ క్రమంలో మొత్తంగా జగిత్యాల పాలిటిక్స్లో ఇద్దరు కీలక నేతలు, ఒకళ్ళు ఎమ్మెల్యేగా సంజయ్ కుమార్, అదేవిధంగా ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి, ఇద్దరు కూడా గతంలో ప్రత్యర్థులుగా ఉప్పు నిప్పుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా కలిసి ప్రయాణం చేసే క్రమంలో ఎన్ని సంప్రదింపులు బుజ్జగింపులు జరిగినప్పటికీ కూడా జగిత్యాల రాజకీయాల్లో మాత్రం ఇలాంటి ఫ్లెక్సీల కలకలంతో హాట్ వాతావరణం అయితే రోజు నిత్యకృత్యమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది మొత్తంగా జగిత్యాల్లో మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్స్.